కళ్యాణి. సీత, సీత, సీత. ఏమిటి? పైన బాత్రూంలో నీళ్లు రావట్లేదు, ఒకసారి వెళ్ళి చూడు. సీత ఆగు, ఇలా రా. ఏంటి సీత నీ కంటికి ఎలా కనిపిస్తుంది? తన ఇంటికి పని మనిషి అనుకున్నావా? అంటే బాత్రూంలో నీళ్లు రాకపోతే కిందకు వచ్చి బకెట్తో నీళ్లు పట్టుకు వెళ్ళాలి, లేదంటే బాత్రూంకి వెళ్ళడం మానుకోవాలి. అర్ధరాత్రి దాకా అడ్డమైన చిందులు తొక్కి 10 గంటలకు లేచి అందరికి పనులు పురమాయిస్తావా? నువ్వేవైనా మహారాణి అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలేస్తే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. నన్నింత అవమానిస్తావా అత్తయ్య? ఎవరి నిన్ను అవమానించింది? నీ వల్ల మేం పడిన అవమానంతో పోల్చుకుంటే నిన్నేం చేయాలి? అలాంటి పనులు నేనేం చేశాను అత్తయ్య? ఏం చేసావా? అసలు నువ్వు రామ్తో కలిసి పార్టీకి ఎందుకు వెళ్ళావు? అక్కడ నిన్నెవరు పట్టుబట్టి పిలిచారు? సరే, సిగ్గు లేకుండా వెళ్ళేవనుకో. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటే కుళ్ళుకుని వచ్చేస్తావా? ఏ, వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తే నీకేంటే? నీకే రోగం వచ్చింది? అది చాలన్నట్టు ఇంటికి వచ్చి వాడితో కలిసి అర్ధరాత్రి వరకు రూమ్ లో చిందులు వేస్తావా? సిగ్గుల నీకు? నోరెత్తామంటే చంపేస్తాను, జాగ్రత్త. నిన్నిలాగే వదిలేస్తే చివరికి ఇంటిన క్లబ్లా మార్చేస్తావు. నిన్ను ఏంటి గోలా? అంజలిని ఏం అనొద్దని నీకు రాత్రి చెప్పాను కదా. నీకెవరా? నువ్వు చాలా చెప్తావు. నువ్వు ఇల్లు, పరువు, మర్యాద ఇవేమైనా పట్టించుకుంటేగా చూసే నలుగురు నవ్విపోతున్నారు. అసలు ఇది ఇల్లా లేక? నేను లోపలికి రావచ్చా? అదేంటమ్మా, రావచ్చా ఏమిటి? ఇది నీ ఇల్లు, ఇక్కడ నిన్ను వద్దనే వాళ్ళెవరు? రా. మీరంతా ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు. నా వల్ల డిస్టర్బ్ కావడం లేదు కదా? మీటింగ్ లేదేం లేదమ్మా. ఇదిగో పొద్దుకే వరకు స్నానం చేయకపోతే అంజలిని కోపడుతున్నాను, అంతే. అంజలి, ఎలా ఉన్నావు? అవును, ఏంటి పార్టీ నుంచి సడన్ గా అలా వెళ్ళిపోయావు? ఏమైంది? పార్టీలో భోజనం నాకు పడలేదు, కడుపులో తిప్పినట్టయింది, అందుకే వచ్చేసాను. అక్కడెవరికి అలా కాలేదే? నలుగురికి నచ్చింది తనకు నచ్చదులేమ్మా, అందుకే కడుపులో దేవేసి ఉంటుంది. సంతోష్, నానమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. రానన్నా. సరే, నేను బయలుదేరుతాను అత్తయ్య. అదేంటమ్మా, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత వెళ్దుగాలే. రామ్. అవును కళ్యాణి, ఉండు. భోంచేశాక నేనొచ్చి డ్రాప్ చేస్తాను. మీకు అంజలితో బయటికి వెళ్లే పని ఏమైనా ఉందా? అబ్బే, వాడికి నీకంటే అంజలి ఎక్కువ ఏమిటి? వాడు నీతోనే ఇక్కడే ఉంటాడు. ఏరా? అవును. సరే అత్తయ్య, అయితే నేనుంటాను. చాలా సంతోషం అమ్మా. ఏమిటే ఇంకా పాచిమోహంతో అలా నిలబడ్డావే? వెళ్ళు, వెళ్ళు. వదలండి, నన్ను వదలండి, నా బాబు నాకు కావాలి. వదలండి, నన్ను వదలండి. అలా చూస్తావేంటి? వచ్చి నా కట్లిప్పు, నా బాబు నేను చూడాలి. వదులు, దింపు. ఎక్కడికి వెళ్తున్నావు? వదలండి. డాక్టర్, అతను చాలా గోల చేస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్.
నువ్వు వెళ్ళి ఒక బాబుని తీసుకునిరా. అలాగే. వదలండి, నన్ను వదలండి, వదలండి. డాక్టర్, నా కట్లు విప్పని చెప్పండి ప్లీజ్. నేను నా బాబుని చూడాలి. వస్తాడు. నన్ను వదలమని చెప్పండి, నేను వెళ్తాను. అదిగో వచ్చేసాడు. బాబు, వాడు వాడు నా కొడుకు. వాడిని వదలమని చెప్పండి. వాడిని నాకు ఇచ్చేయండి. ఇస్తే ఏం చేస్తావు? నేను నేను స్కూల్కి తీసుకెళ్తాను. స్కూల్కి ఇలాగైనా వెళ్ళేది? బాబుకి యూనిఫామ్ వేసి అప్పుడు పంపిస్తాను. నా బాబుకి నేనే యూనిఫామ్ వేసుకుంటాను. నన్ను వదలండి. అసలు నన్ను ఇలా కట్టేసింది ఎవరు? నిన్ను కట్టేసింది మీ బాబే. నా బాబా? నా బాబు నన్నెందుకు కట్టేస్తాడు? నీతో ఆడుకోవాలని నిన్ను కట్టేశాడు. విప్పదీస్తే బాబు ఏడుస్తాడు. నువ్వు సరే అంటే నేను కట్లు విప్పుతాను, సరేనా? వద్దు, నా బాబు ఏడవకూడదు. నేను ఇలాగే ఉంటాను. మీరు వెళ్ళి బాబుకి డ్రెస్ వేసి తీసుకురండి. అలాగే. నర్స్, వెళ్ళి బాబు డ్రెస్ వేసి తీసుకునిరా. ఓకే. నా బాబు ఏడవకూడదు. నేను ఇలాగే ఉంటాను. డాక్టర్, వెంటనే సైకాలజిస్టు డాక్టర్ పద్మనాభం గారిని పిలిపించండి. అలాగే డాక్టర్.